తాగి డ్రైవ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో బీఏసీ బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ 30 mg/100 ml ఆఫ్ బ్లడ్ కంటే ఎక్కువగా వస్తే నేరంగా తీసుకుంటారు. దానికి 10,000 ఫైన్ లేదా 6 months జైలు శిక్ష వేస్తారు. టైం బాగాలేకపోతే 2 పడచ్చు. తాగి డ్రైవ్ చేసి ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఫైన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు వెహికల్ కూడా సీజ్ చేస్తారు. ఒకవేళ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే 10 years జైలు శిక్ష వేస్తారు. వెహికల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే తాగి డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరికైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ వెహికల్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరైతే తాగి నడిపి యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ రాదు. తానే తాగి తానే డ్రైవ్ చేసుకుని యాక్సిడెంట్కి గురై హాస్పిటల్ పాలైతే ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ రాదు. అండ్ అలానే తానే తాగి తానే డ్రైవ్ చేసుకుని యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. చాలామంది తాగేసి డ్రైవ్ చేయడాన్ని చాలా లైట్ తీసుకుంటారు. బట్ వద్దబ్బా, ఎందుకు ఇవన్నీ భరించడం చెప్పండి, వేరే ఆప్షన్ చూసుకోక. సరే, ఈ వీడియో చూసాక ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఇంకెందుకు లేటు, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.